హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనుల గురించి చూపించడానికి వచ్చాము. ప్రజెంట్ మనం ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి ఐకానిక్ టవర్స్ వరకు అయితే మీకు ఎక్కడ పనులు జరుగుతున్నది మీకే చూపిస్తాను. అలానే నైట్ టైం కూడా ఈ ఐకానిక్ టవర్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ చాలా భారీగా అయితే వచ్చినాయండి. అవి కూడా ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా అయితే చూపిస్తానండి. ముందు మన రాజధాని ప్రాంతంలో మరి కొత్త కంటెంట్తో అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. మీరు చేయాల్సిన సపోర్ట్ ఒకటేనండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఇక్కడ చూస్తుంది వచ్చేసి మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్లో అయితే మనం అయితే ఉన్నాం అన్నమాట. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఈ బస్సులన్నీ కూడా మనకి హైకోర్టు వరకు అయితే ఎప్పటికప్పుడు అందుబాటులో అయితే ఉంటాయండి. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్లో ఈ వర్క్ చేసే వారికి కూడా ఇక్కడ నుంచి అయితే స్టాప్ అయితే ఉంటుందన్నమాట. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆపోజిట్లోనే ఇక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ అయితే ఉంటాయి. వాటి పక్కన వచ్చేసి జడ్జీస్ బంగ్లాస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి ఇటువైపు అయితే వస్తారు. ఇక్కడ కూడా ఈ స్టోమ్ వాటర్ సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ అండి, ఇవి వచ్చేసి G+1 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. అలానే ఇక్కడ ఈ కార్మికులు అయితే ఊరికైతే వెళ్తున్నారంట. వీళ్ళలో కళల్లో ఆనందాన్ని అయితే మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కూడా మీకైతే నాకు వచ్చిన భాషలో అయితే కనుక్కొని అయితే మీకు వివరించడానికి అయితే ట్రై చేశాను, చూడండి. फूड का पेमेंट अच्छा टाइम का देता है। हाँ। खाने का खाने का अपने हाथ से बनाते हैं। हाँ ठीक है, और सैलरी टाइम टू टाइम देता है। ओके, क्या उसका फंक्शन में जाता है? नहीं तो गांव कितना साल हो गया तुम्हारा इधर आके? शादी का जाता है, ठीक है, 2 मंथ्स में आता। ओके भाई, इसका छोटा बच्चा, ठीक है। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి మినిస్టర్స్ బంగ్లాస్, అలానే జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్తున్నారంట, పెళ్ళుంటే. వాళ్ళ స్టేట్ కూడా ఎక్కడ కనుక్కుందాం. భయ్యా తుమారా గామ్ కెదరే? గామ్ ఛత్తీస్గఢ్. ఓకే ఓకే, ఇప్పుడు అమరావతి నుంచి ఛత్తీస్గఢ్ కి వీళ్ళు వెళ్తున్నారు. ట్రైన్ మే బుక్ కియా టికెట్స్? ట్రైన్ మే ठीक है, హ్యాపీ జర్నీ బ్రో. ఇలా ఆటోలు బుక్ చేసుకుని అయితే వెళ్తున్నారు రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒక 2 నెలల్లో అయితే వస్తారంట కదా. వీళ్ళ కళ్ళ ఆనందం, ఊరికి వెళ్తున్న ఆనందం అనేది చాలా బాగుంది. మొత్తం వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నారు. ఇక్కడ కూడా పనులు అయితే చూడొచ్చు, చాలా వేగంగా అయితే జరిగినాయి. ఎనీ మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. ఈ ఆపోజిట్లోనే ఇక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏపీసీఆర్డీ అయితే ఉంటాయి అన్నమాట. చూడండి, చిన్న పిల్లల్ని తీసుకొని అంత దూరంలో మన రాజధాని పనులు చేయడం కోసం, డెవలప్మెంట్ కోసం అయితే వీళ్ళు అయితే వస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ అయితే చేయాలి. ఊరు వెళ్తున్నారని ఇళ్ళల్లో ఆనందం చూడొచ్చు మీరు పిల్లల కళల్లో. ఇంకా ముందుకెళ్ళే చూద్దాం. చాలా మంది అయితే వెళ్తున్నారండి ఊరికి, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడొచ్చండి, ఈ బంగ్లాస్ పనులు అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ నైట్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను, పనులు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా. ఇక్కడ లేఅవుట్స్ పనులు అయితే చేస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు, ఈ పవర్ లైన్స్, కేబుల్ లైన్స్, అలానే దక్షిణవనం పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతా మొత్తం ఈ పైపు లైన్లు అంతా తెచ్చుకుని పెట్టుకున్నారండి. ఇటు కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ సైడ్ డ్రైనేజీ పనులు చేస్తున్నారు.
ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర. అలానే ఇక్కడ కూడా చూడొచ్చండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 గంటలు అయితే అవుతుందండి. ఇక్కడ చూస్తాం కదా ఈ మినిస్టర్స్ బంగ్లాస్, ఇవైతే 90% కంప్లీట్ అయితే అయినాయి. ఇవి వచ్చేసి ఇక్కడ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుందన్నమాట. ఎంత ఈ ట్రక్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు మీరు. వీటి మూలన ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. పనులు అనేది చాలా వేగంగా జరుగుతుంది అని చెప్పి మీరు ఏదైతే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళేటటువంటి అనమాట. ఇక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ మీరు చూడొచ్చండి. ఇలా స్టోమ్ వాటర్ సంబంధించిన ఆల్రెడీ వీడియో మీరే చూశారు. డైరెక్ట్గా మనం ఐకానిక్ టవర్స్ వైపు నైట్ టైం ఎలా పనులు జరుగుతుందని మీరే చూడొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో చూపిస్తానండి. ఈ రాజధాని ప్రాంతంలో అంతా ఈ మిషనరీ, ఈ లారీ టిప్పర్స్ ఇవన్నీ చాలా పనులు అనేవి చేస్తున్నాయండి. ప్రాంతం ఎలా ఉందో చూడండి మీరు. ఇక్కడ షిఫ్ట్లు వార్డులుగా అయితే పనులు అయితే చేస్తున్నారండి. మార్నింగ్ షిఫ్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు, ఈవినింగ్ షిఫ్ట్ అలానే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1 టవర్ 2కి సంబంధించినటువంటి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్లు సెట్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇది షాపుజీ పల్లంజీ వాళ్ళు అయితే ఇదైతే రెడీ అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే ఇచ్చారనమాట. ఇది ఆల్రెడీ మీరైతే చూడొచ్చు ఎలా ఉందో. ఈ ప్రాంతం ఒకప్పుడు అంత ముళ్ళ కంపలతో అయితే ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు, అంత మెటీరియల్తో నిండిపోయిందనమాట. చూసారు కదా ఈ మిషనరీ ద్వారా ఎలా అయితే రెడీ అయితే చేస్తున్నారో. ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. అలానే మొత్తం కూడా లైట్స్ అనేది ఆన్ అయితే అయినాయి అనమాట ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర. ఇవి వచ్చేసి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనమాట ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి. ఇక్కడైతే లోడ్ దింపుతున్నారండి E4 రోడ్లో. E4 రోడ్ పక్కనే అనమాట ఇది. ఇది షాపుజీ పల్లంజీ వాళ్ళకి సంబంధించిన ఈ ఐరన్ మిక్సర్ యూనిట్ అనమాట. ఇది ఇక్కడ కూడా ఎలా ఉందో చూడొచ్చు. చాలామంది కార్మికులు అయితే ఉండి చేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు ఎంత మెటీరియల్ అయితే వచ్చిందో ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2కి సంబంధించి. ఈ రాజధాని ప్రాంతం కూడా ఎలా ఉందో మీరే చూడండి, ఎంత సందడిగా అయితే ఉందో మీరే చూడొచ్చు. ఎటు చూసినా కానీ ఈ భారీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ టవర్ 1 టవర్ 2 షాపుజీ పల్లంజీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ ఎంతవరకు వచ్చింది అన్నది మీరే చూడొచ్చు. ఈ స్టాప్ అంతా కూడా ఈ టవర్ 1 టవర్ 2 సంబంధించిన షాపుజీ పల్లంజీ వాళ్ళకి సంబంధించిన కార్మికులు అనమాట. ప్రజెంట్ బ్రేక్ టైం అండి ఇది. చూసారు కదా, టైం వచ్చేసి 6:40 అయితే అవుతుంది. తర్వాత నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ ఇక్కడ ఎంత లోడ్ అనేది వచ్చిందో మీరే చూడండి.
ఈ డయాగ్రేడ్ ఫ్రేమ్ సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా అయితే చేసి లోడ్ని అయితే తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మీరైతే చూడొచ్చండి, ఏపీసీఆర్డీఏ హెచ్ఓ టవర్ 2 చూస్తున్నారు కదా. డయాగ్రేడ్ టవర్ 2 సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అన్నమాట. ఇది ఇక్కడ ఎంత వెయిట్ ఉంది కూడా మీరు చూడొచ్చు. అసలు భారీ మెటీరియల్ అన్నమాట. ఇది అంతా ట్రాన్స్పోర్ట్ వచ్చిందండి ఇప్పుడే. ఇది కూడా చూడొచ్చండి, హెచ్ఓడి టవర్ 2. ఇది కూడా మొత్తం టవర్ 2 సంబంధించింది అనమాట. ఎన్ని కేజీలో మీరే చూడొచ్చండి. వెయిట్ ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ షాపుజీ పలంజీ వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అనమాట. టవర్ 1 టవర్ 2కి. ఇప్పుడు వరకు మనం టవర్ 2 చూసామండి. ఇప్పుడు టవర్ 1కి సంబంధించిన మెటీరియల్ కూడా చూద్దాము. అలానే ఇక్కడ ఈ మంచినీటి కూడా మొత్తం ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి మొత్తం తరలిస్తున్నారు. ఇదిగోండి, ఇవి చూడొచ్చు, టవర్ 1 అనమాట. హెచ్ఓడి టవర్ 1కి. ఇందాక మనం టవర్ 2 చూసాం కదా, ఇవి వచ్చేసి టవర్ 1 టవర్ 2 కూడా మళ్ళీ మిక్స్ అయ్యాయి అనమాట. ఇవన్నీ ఇదంతా మెటీరియల్ కూడా అంతా రెడీ చేశారు. ఇక్కడ లోడ్ అయితే తెచ్చుకుంటున్నారు, తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. అలానే ఇక్కడ లోడ్ అయితే ఎక్కిస్తున్నారండి. కరెక్ట్గా మనకి ఏఎస్ అధికారులకి బంగ్లాకి సంబంధించి పక్కన ప్లేస్లోనే, అంటే E4 రోడ్డు పక్కన అయితే ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారు కదండి. మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు నైట్ టైం ఎంత పనులు అయితే జరుగుతుంది అన్నది కూడా. ఇప్పుడు నైట్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఈ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి పనులు అనేది కంప్లీట్ చేశారు. అలానే గ్రౌండ్ లెవెల్లో ఈ కాంక్రీట్ పనులు అయితే ఫిల్ చేస్తున్నారండి. మీరే చూడండి. ఇదంతా మనం ఇప్పుడు వస్తుంది టవర్ 1 అనమాట. టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2కి సంబంధించి డయాగ్రేడ్ ఫ్రేమ్స్ వచ్చేసి సిస్కాల్ అనే వాళ్ళు అయితే చేస్తున్నారండి. మీరు ఇందాక మనం అక్కడే చూసాం కదా, అంతా లోడ్ అయితే తెచ్చుకున్నారు. ఈ టవర్ 3 టవర్ 4 టవర్ 5కి సంబంధించినటువంటి ఈ టవర్ 3 టవర్ 4 వచ్చేసేమో ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఎన్సీసీ వాళ్ళకి కూడా వచ్చేసి టవర్ 5కి అక్కడ బీమా కంపెనీలో చేస్తున్నారు కదా. ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2కి వచ్చేసి సిస్కాల్ వాళ్ళు అయితే ఈ డయాగ్రేడ్ ఫ్రేమ్లు అనేది రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మెటీరియల్ అంతా వచ్చేసింది. ఇంకొక 10 రోజుల్లో ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర ఎలా ఉండబోతుందో మీరైతే వేచి చూడండి. మనం ప్రతి ఒక్క వీడియో ఉన్నట్లే చూపిస్తామండి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చూడండి, నైట్ 6:50 అయితే అవుతుందండి. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ టవర్ క్రేన్స్ అయితే చూడండి. మనం ఇప్పుడు వచ్చేసి టవర్ 1 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ టవర్ 1 దగ్గర మీరే చూడొచ్చు ఎంతమంది కార్మికులు అయితే ఉండి పనులు అయితే చేస్తున్నారు. డే అండ్ నైట్ అయితే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఒక పక్క ఎంత చూడొచ్చు, ఈ టిప్పర్లు, ఈ ట్రాక్టర్లు అన్నీ కూడా మెటీరియల్ అయితే తరలిస్తున్నారండి. దీని నిదర్శనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయని చూపించడం కోసమని మీకైతే చూపిస్తున్నానండి. ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా చూడొచ్చు, ఈ డయాగ్రేడ్ ఫ్రేమ్ కూడా అంతా కొన్ని అయితే తీసుకెళ్ళారన్నమాట.
చూడండి ఎంతమంది కార్మికులు అయితే ఉండి చేస్తున్నారు ఇక్కడ. ఇంకా టవర్ 2 దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడే చూడొచ్చు కదా, ఈ కాంక్రీట్ ఫిల్ చేసి అంతా ఈ టిప్పర్లు అంతా వస్తున్నాయండి. అలానే ఇక్కడ మీరే చూడొచ్చు, ఈ కాలం సంబంధించినటువంటి ఇన్స్టాల్ చేసి నా మెటీరియల్స్ అంతా రెడీ చేసుకున్నారండి. ఇంకా చాలా వేగంగా అయితే పనులు జరుగుతున్నాయి. అలానే ఇక్కడ మనకి అసెంబ్లీకి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మీకు సౌండ్ వినిపిస్తుందో తెలియదు. ఇదే చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి టవర్ 2 దగ్గర అండి. ఇక్కడ చూడొచ్చండి, మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ డే అండ్ నైట్ కూడా ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. వందలాది మందితో డే అండ్ నైట్ షిఫ్ట్ల ద్వారా ఈ పనులు అనేది జరగటం మీరే చూడొచ్చు. ఇదే చూస్తారు కానీ గ్రౌండ్ ఈ కాంక్రీట్ వేయడం కోసం ఇక్కడ అంతా పేపర్ లేయర్ అయితే వేస్తున్నారండి. ఇటువైపు అయితే కాంక్రీట్ అయితే ఫిల్ చేశారు. ఇందా మనం అటు నుంచి చూపించాం కదా, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ టవర్ 2 అనమాట. ఈ టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్ అనమాట. ఇక్కడైతే ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. ఎప్పటికప్పుడు ఈ కాంక్రీట్కి సంబంధించినటువంటి ఈ టిప్పర్లు, అలానే ఇది టవర్ నాన్ టవర్ వైపు కూడా ఈ మట్టిని అయితే తరలిస్తారండి. ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర ఇక్కడ రైతులు, రాజధానికి రైతులు అయితే ఇచ్చారు. వాళ్ళే ఇక్కడైతే చిన్న చిన్న కొట్లుగా అయితే ఈ కార్మికులకి అయితే ఇలా చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నాయి ఓన్లీ ఈ 2 చిల్లర కొట్లకి అయితే ఏర్పరుచుకున్నారు అనమాట. వీళ్ళకి కూడా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. మీరే చూడొచ్చు. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఈ టవర్ ఐకానిక్ టవర్ 3 అనమాట. ఈ టవర్ 3 దగ్గర కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు అంతా చూడండి మీరు. ఎటు చూసినా కానీ ఈ కార్మికులే. అలానే ఇక్కడ చూస్తున్నా కదా, ఈ అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. టవర్ 3 మధ్యలో ఈ పాలవాగ్ అయితే వస్తుంది కదా, దీనికి సంబంధించి కూడా మొత్తం అంతా క్లియర్ అయితే చేస్తున్నారండి. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందండి నైటు. ఇక్కడ కూడా పనులు ఎలా చేస్తున్నారు మీరే చూడొచ్చు. రాజధాని ప్రాంతంలో డే అండ్ నైట్ అయితే పనులు అయితే జరుగుతుంది అన్నది మీరు ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇంకా టవర్ 3 దగ్గర క్లియర్గా తెలుసుద్దాము. ఇక్కడ మీరైతే చూడొచ్చండి, ఈ ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ టవర్ 3 దగ్గర మీరైతే చూస్తే రోజు రోజుకి చాలా మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు నైట్ టైం ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ మిషనరీ కూడా ఈ కాంక్రీట్ ఫిల్ చేయడం కోసం అంతా ఇప్పుడే వెళ్తుందండి. నైట్ టైం మీకు అంత క్లారిటీ అయితే ఉండకపోవచ్చండి, ఎందుకంటే నైట్ టైం కదా. ఇక్కడ అంతా ఈ ఎల్ఈడి లైట్స్ కోసం, ఎల్ఈడి లైట్ల వల్ల అంతా రివర్స్ అయితే వస్తుందండి. కానీ ఇక్కడ మీరు ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ 2nd ఫ్లోర్కి సంబంధించి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేది అమర్చారన్నమాట ఈ టవర్ 3 దగ్గర. చూడొచ్చు ఎలా ఉందో. అలానే ఇది వచ్చేసేమో టవర్ 4 అనమాట. ఈ టవర్ 4 కూడా ఇలా అయితే ఉందండి. ఈ టవర్ 5 దగ్గర ఎలా ఉందో మీకైతే అటు ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తాను. అలానే ఇక్కడ నాన్ టవర్ వైపు
ఇక్కడ మీరే చూడండి, ఇక్కడ అయితే వాల్ అయితే వస్తుందండి. ఈ వాల్ సంబంధించి ఐరన్ అయితే రెడీ అయితే చేశారు. ఈ కాంక్రీట్తో ఫిల్ అయితే చేశారన్నమాట. గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ అనేది చేశారు. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా మీరే చూడొచ్చు. ఇంకా టవర్ 3 టవర్ 4 వైపు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీరే చూడొచ్చండి, ఇందాక మనం టవర్ 3 దగ్గర నుంచి చూసాము. ఇప్పుడు టవర్ 4 దగ్గర ఎలా ఉందో మీరే చూడొచ్చు. అలానే ఈ టవర్ 4 పక్కన ఇది గ్రౌండ్ అంతా మీరే చూడొచ్చండి. అంతా కంప్లీట్ చేశారు. కాంక్రీట్ అనేది గ్రౌండ్ లెవెల్లో అంతా కంప్లీట్ చేశారు అన్నమాట. అలానే ఇక్కడ లేయర్ అయితే వేసుకుంటున్నారు. ఇదంతా కూడా ఒకప్పుడు ఎంత బురద ఉండి అలానే నీళ్ళు అయితే ఉండి ఎలా ఉండేదో ఇప్పుడైతే మీరే చూడొచ్చండి. అంత కాంక్రీట్తో రెడీ అయితే చేశారన్నమాట. ఇక నుంచి ఈ డయాగ్రేడ్కి సంబంధించిన మెటీరియల్ కూడా అయితే వచ్చింది, మీరే చూశారు కదా. ఇక ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుందో మీరే చూడొచ్చు. ఇది వచ్చేసి జిఐడి టవర్ అండి, టవర్ 5 అన్నమాట. ఈ టవర్ 5 దగ్గర మొత్తం ఈ క్రేన్ లెవెల్ అనేది చాలా వరకు అయితే హైట్ పెంచారు. అలానే ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరే చూడొచ్చు. ప్రజెంట్ ఈ టవర్ 5 దగ్గర ఎలా ఉందో మీరే చూడండి. ఇక్కడ కూడా చాలామంది కార్మికులు అయితే ఉండి చేస్తున్నారు పనులు. ఎవరికి సంబంధించినటువంటి పనులు అయితే వాళ్ళైతే చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. చూసారు కదండి, ఈ ఐకానిక్ టవర్స్, ఈ టవర్ 5 కూడా మొత్తం ఎలా ఉందన్నది మీకైతే చూపించాను. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.